ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న హత్యాకాండల అరాచక పాలనలకు వ్యతిరేకంగా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్, శివసేన, ఉద్దేవ్ దాకేర్ పార్టీ, అన్నా డీఎంకే తదితర పార్టీలు, పార్లమెంటు సభ్యులు, సమాజ్వాదీ పార్టీ అగ్రనేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఈ ధర్నాకు మద్దతు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అసలు ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ పరిపాలనలో రాజకీయ దాడులు, హత్యలు జరుగుతున్నాయని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా సందర్భంగా మాట్లాడుతూ అన్నారు. ఏపీలో లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, వైసీపీని అణగదొక్కడమే చంద్రబాబు ప్రభుత్వం లక్ష్యంగా ఉందని విమర్శించారు. నేపాల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదం సంభవించడంతో విమానం కూలిపోయింది. వెంటనే మంటలు చెలరేగడంతో విమానం పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా అందరూ మృతి చెందగా పైలట్ కు తీవ్రంగా గాయాలు తగిలాయి. టీడీపీ నేత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేపీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలిపేందుకు 150 వాహనాల్లో వెళ్లడం సంచలనంగా మారింది. తనపై నమోదు చేసిన కేసులను ఆధారంగా చూపించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుట జేపీ ప్రభాకర్ రెడ్డి ఆందోళన చెందారు. తనపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆరోపించారు. బడ్జెట్లో రైల్వేకు 2.62 లక్షల కోట్లు కేటాయించినట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఇందులో 1.08 లక్షల కోట్లు రైల్వే భద్రత కోసం వినియోగిస్తామని చెప్పారు. డిమాండ్ దృష్ట్యా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 2500 అదనపు జనరల్ కోచ్లను తీసుకొస్తున్నామన్నారు. మరో 10,000 సాధారణ కోచ్లను తయారు చేపట్టామని చెప్పారు. బడ్జెట్లో వీటికి నిధులు కేటాయించినట్లు తెలిపారు. శ్రీశైలం జలాశయం ఎగువ పరివారిక ప్రాంతం నుండి వస్తున్న వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఎగువ ప్రాంతంలో ఉన్న జూరాల ప్రాజెక్టు నుంచి 1,83,686 క్యూసెక్ల వరద నీరు శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుందని చెప్పారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయం నీటి మట్టం 846 అడుగులుగా బుధవారం ఉదయం నాటికి అధికారులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద ఈ రోజు కూడా 2వ ప్రామాణిక హెచ్చరిక కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం 100కు పైగా లోతట్టు గ్రామీణ ప్రాంతాలు జల దిగ్బంధంలో మునిగిపోయాయి. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురపాలెంలో దారుణం చోటు చేసుకుంది. రిటైర్డ్ టీచర్ పిల్లి లలిత అనే 74 ఏళ్ల వృద్ధురాలు దారుణ హత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు లలితను గుర్తు తెలియని దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. వృద్ధురాలు భర్త రామారావు సుమారు 8 సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా పిల్లల 3 అమెరికా విజయవాడలో ఉంటున్నారు. తల్లి లలితకి సాయంత్రం సమయంలో పెద్ద కుమారుడు కళ్యాణ్ యశోద్ బాబు ఫోన్ చేయగా ఫోన్ తీయకపోవడంతో వీధుల్లో స్నేహితుడిని శ్రీనివాసరావుకు ఫోన్ చేయగా స్నేహితుడు శ్రీనివాసరావు లలిత ఇంటి వద్దకు వెళ్లి తలుపులు తీసి చూడగా అప్పటికే లలిత మృతి చెంది రక్తపు మడుగులో పడి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్పీ తుషార్ డూడి డాగ్ స్క్వాడ్ క్లూటీ టీంను రంగంలోకి దింపి కేసు దర్యాప్తు చేస్తున్నారు.